పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశపు మొట్టమొదటి మహిళా పునీతురాలైన పునీత అల్ఫోన్సమ్మ గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 10వ వచనము, క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే ఆనందమునే కలిగించును. ఎలయన నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు ఎన్నుకునే మార్గం శ్రమల మార్గం. కొంతమందిని దేవుడు వారు పొందిన శ్రమల ద్వారా వారిని పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, గొప్ప పునీతులుగా మారుస్తాడు. వారు పొందిన శ్రమల ద్వారా ఎంతోమంది పాపులు కరుడుగట్టినట్లు పాపాత్ముల యొక్క మారు మనసు పొందడానికి అవకాశాన్ని ఇస్తాడు. వారి శ్రమల పాత్రనే ఒక మహిమ పాత్రగా చివరికి మారుస్తాడు. ఆ కోవకు చెందినటువంటి వారే పునీత భరణజ్ఞానం అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి పునీత అల్ఫోన్సమ్మ గారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా భారతీయులముగా భారతదేశంలో పుట్టినందుకైనా కానీ ఈ పునీతురాలు గురించి కొంతైనా కానీ తెలుసుకొని ఉండాలి. మరి ముఖ్యంగా భారతదేశపు మొదటి మహిళా పునీతురాలు ఈవిడే. మఠవాస జీవితాన్ని జీవించిన మొదటి మహిళా పునీతురాలు. ఇంతకంటే ముందు కొంతమంది గురువులు పునీతులు ఉన్నారు, పునీత శబరివారు, చాలామంది ఉన్నారు. కానీ మహిళా పునీతురాలు పునీత అల్ఫోన్సమ్మ గారే. కాబట్టి వీరి జీవితాన్ని మనం తప్పనిసరిగా కొద్దిగా కానీ తెలిసి ఉండాలి. పిల్లరా, ఎవరు వీరు, ఎక్కడి నుంచి వచ్చారు? వీరు 1910వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కుడుమలూరు అనేటువంటి గ్రామంలో జన్మించారు. అల్ఫోన్స్ అన్నకుట్టి వీరి యొక్క మొదటి పేరు. అంటే అన్నమ్మ, అన్నకుట్టి అంటే అన్నమ్మ అని అర్థము. వీరు చాలా భక్తివంతమైనటువంటి లోతైన విశ్వాసం కలిగినటువంటి కథోలిక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. కానీ దురదృష్టవశాత్తు వీరు జన్మించగానే అతి కొద్ది రోజులకే వీరి తల్లి అనారోగ్యంతో మరణించడం జరిగింది. తరువాత వీరి పినతల్లి యొక్క పెంపుదలలో వీరు పెరిగారు. ఆమె చాలా క్రమశిక్షణ కలిగినటువంటిది పినతల్లి. వీరిని కూడా బాగానే చూసుకున్నారు కొంతవరకు. వీరు చిన్ననాటి నుండి కూడా తెలియనటువంటి భక్తిభావంలో, భక్తి పారవస్యంలో పెరిగేవారు. చిన్న వయసు నుండి కూడా మరియ తల్లిలో మరణించినటువంటి తన తల్లిని చూసుకునేవారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యంగా తనకు పెట్టినటువంటి అన్నాన్ని, తనకు పెట్టినట్టు పలహారాన్ని దాచిపెట్టి పేదలకు ఇచ్చేవాళ్ళు చిన్న వయసులోనే. కొన్ని సందర్భాలలోనంట ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్నంతా తీసుకెళ్ళి పేదలకు పంచేవాళ్ళంట. అంత పేద సాధలంటే కారుణ్యం ఉండేది పునీత అల్ఫోన్సమ్మ గారికి. అదేవిధంగా చదువుకునే వయసులో, చిన్న వయసులో ఒకవేళ తన స్నేహితులు ఆమెకు అపకారం చేసినా కానీ ఈమె ఉపకారాన్ని చేసేవాళ్ళు. అదేవిధంగా ఆ స్నేహితులతో ఈమెకి హాని చేసినా కానీ దాన్ని ఏనాడు కూడా టీచర్స్కి, ఉపాధ్యాయులకి కంప్లైంట్ చేసేది కాదు. ఎందుకంటే కంప్లైంట్ చేస్తే మళ్ళీ వాళ్ళు బాధపడాల్సి వస్తుందేమో, అంత సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటిది. ఒక రోజున ఈ అల్ఫోన్సమ్మ గారిని చిన్న అన్నకుట్టిని స్కూల్కి వెళుతుండగా కంపలో నెట్టేశారంటండి. ఒళ్ళంతా రక్తం. ఆ స్కూల్కి వెళ్ళేసరికి ఎవరు నిన్ను నెట్టింది, ఎవరు ఇచ్చేసిందంటే లేదు నేనే పొరపాటును పడిపోయానని చెప్పిందంట. ఎందుకంటే తర్వాత ఆ పిల్లలు అడిగితే నేను చెప్పాననుకో మిమ్మల్ని దండిస్తారు కదా, అది మంచిది కాదు కదా అనేవారు. కానీ పిల్లరా, పునీత అల్ఫోన్సమ్మ గారిని, అన్నకుట్టిని చిన్నప్పటి నుండి కూడా దేవుడు పరీక్షించాడు, గట్టిగానే పరీక్షించాడు. ఆరోగ్యం సరిగా ఉండేది కాదు, అనారోగ్యం వెంటాడుతూ ఉండేది.
వారు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యుక్త వయస్సు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పినతల్లైనా కానీ పెళ్లి చేసుకొని బలవంతం చేశారు. కానీ ఈవిడ, నా జీవితాన్ని నేను దేవునికి అంకితం చేశాను. వీళ్ళు పెళ్లి ప్రయత్నాలు ఎక్కువ చేసేసరికే పునీత అల్ఫోన్సమ్మ గారు ఏం చేశారంటే, ఒక రోజున ఘనఘన మండుతున్న పొయ్యిలో పడ్డారు. ఎందుకంటే వికృతంగా మారి తప్పుడన్నా పెళ్లి చేసుకునే పని ఉండదని. కానీ అది కూడా త్వరగానే నయం చేశాడు దేవుడు. ఆ తర్వాత దేవుడి కోసం నేను ఎలాగనే ఉండిపోవాలని, నా శరీరం కూడా అర్పించుకోవాలని జిల్లేడుపాడు కళ్ళల్లో ఒత్తుకున్నారంటండి. కానీ దానివలన కూడా హాని జరగలేదంటండి, దేవుడు కాపాడాడు. ఇక ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ పునీత అల్ఫోన్సమ్మ గారు అన్నకుట్టి ఇంకా అల్ఫోన్సమ్మ గారికి ఇలా మారలా. ఇక ఆమె ప్రయత్నాలు విరమించలేదు మఠంలో చేరటానికి. ఒక రోజున స్కూల్కి వెళుతున్న సమయంలో కార్మలైట్ సిస్టర్ గారు ఈ అన్నకుట్టెను చూసి, అమ్మా, నువ్వు రానున్న కాలంలో ఒక మంచి మట్టకన్యగా మారతావమ్మా అని చెప్పారు. అది ఇంకా బలంగా పాతుకుపోయింది ఈ అన్నకుట్టిలో, అల్ఫోన్సమ్మ గారిలో. ఇక చివరికి ప్రియులకు దేవుని బిడ్డలారా, 1928లో పునీత క్లారిస్ట్ సభలో వీరు చేరటం జరిగింది. ఈ మఠంలో వీరు సిస్టర్గా చేరటం జరిగింది. 1928వ సంవత్సరంలో. 2 సంవత్సరాల తర్వాత అనగా 1930వ సంవత్సరంలో వీరు మొదటి మాట పట్టు తీసుకున్నారు. చివరికి వీరు 1936వ సంవత్సరంలో వీరు ఇక పర్పెచువల్ ప్రొఫెషన్ అంటారండి, ఫైనల్ వౌస్ అంటారు, లేకపోతే చివరి మాట పట్టు, శాశ్వత మాట పట్టు దేవునికి చేయటం జరిగింది. అయితే వీరు విపరీతంగా రక్తస్రావ వ్యాధితో బాధపడేవారు, వివిధ వ్యాధులతో బాధపడేవారు. ఒకవైపున వీరిలో ఉన్నటువంటి చెరగని బలమైన దృఢమైన విశ్వాసం, భక్తి పొంగిపొరలేదు. మరోవైపున వీరిలో అనారోగ్య కారణాలు. కాబట్టి మఠ శ్రేష్ఠులు, మఠ పెద్దలు ఏమన్నారంటే ఇంటికి పంపించుదాం అన్నారు. అదే రోజుల్లో అక్కడ ఉన్నట్టు బిషప్ప గారు ఆ మఠంలో పూజ చేయటానికి వచ్చారు. వచ్చి ఈ మఠ శ్రేష్ఠులు పెద్దలు మాట్లాడుతున్న ఈ మాటలు విని సిస్టర్లు చెప్పారు బిషప్ గారితో. అప్పుడు బిషప్ గారు చెప్పారు, ఆరోగ్యవంతులే అవసరం లేదు దేవునికి. ఈ అన్నకుట్టిని, ఈ అల్ఫోన్సమ్మ గారిని మరణించే వరకు కూడా మఠంలోనే ఉంచాలి, ఇది నా ఆజ్ఞ, అటువంటి పునీతులను వదులుకోకూడదని చెప్పారంటండి. బిషప్ గారంతటి వారే పునీత అల్ఫోన్సమ్మ గారి యొక్క భక్తిని అంతగా మెచ్చుకొని ఆమె ఎంత అనారోగ్యం పాలైనా కానీ మఠములోనే ఉండాలి ఆమెడ అని ఒక బలమైన దృఢమైన మాట చెప్పారు. అంటే ప్రియులారా, పునీత అల్ఫోన్సమ్మ గారి యొక్క భక్తి, విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఆ రోజుల్లో ప్రియులారా, కేరళ రాష్ట్రంలో పునీత ఫాదర్ ఎలియాస్ చావరా కురియకోస్ అనేటి గొప్ప పునీతుడు ఉండేవాడు. ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా చాలామంది అద్భుతాలు పొందుకున్నారు. ఇక చాలామంది అడుగుతునేసరికే అల్ఫోన్సమ్మ గారు కూడా ఆ ఎలియాస్ కురియకోస్ ఫాదర్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకున్నారు. దేవుడి దర్శనమై, నువ్వు కోరుకున్నావు కాబట్టి ఈ జబ్బు నుండి నీకు స్వస్థతనిస్తా, కానీ నీ శ్రమల ద్వారా నీవు పాపుల యొక్క మారు మనస్సు కొరకై నువ్వు శ్రమల జీవితాంతం పొందవలసిందే అని చెప్పారట. ఆ జబ్బు పోయిన తర్వాత, రక్తస్రావ వ్యాధి ఈ జబ్బులు పోయిన తర్వాత పునీత అల్ఫోన్సమ్మ గారికి పిల్లారా వేరే శ్రమలు ప్రారంభమయ్యాయి. మలేరియా, న్యూమోనియా, క్షయ, అదేవిధంగా 105 డిగ్రీల జ్వరము, అదేవిధంగా దగ్గు, ఇటువంటి వాటితో పీడించబడేది. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు పడేది పిల్లారా. అయితే ఏనాడు కూడా తన ముఖం మీద చిరునవ్వును మాత్రం చెరగనిచ్చేది కాదంటండి. ఇంకా ఆ తల్లి ఏం ప్రార్థన చేసేదంటే, యేసయ్యా ఇంకా నాకు శ్రమలు పంపించు, నా శ్రమల ద్వారా పాపులు మారు మనసు పొందుతారంటే నాకు ఇంకా శ్రమలు పంపించు. ఇంకా ముఖ్యంగా కుటుంబ గృహస్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు చూడు, వాళ్ళు ఎవరైనా శ్రమలు పొందుతుంటే ఆ శ్రమలు నా మీద, ఎందుకంటే నేను ఇక్కడేగా ఉండేది, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా పర్లేదు, పాపం వాళ్ళు పని చేసుకోవాలగా అని ప్రార్థన చేసేదంట. ఎంత విశ్వాసం పిల్లారా, ఎంత భక్తి. నిదానంగా
ఈ తల్లిలో ఉన్నట్లు భక్తి ప్రజలకు తెలవటం ప్రారంభించింది. ఆ పునీత అల్ఫోన్స్ అమ్మగారి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుతూ చాలామంది ఆమె దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళంటండి. ఎంతగా వచ్చేవాళ్ళంటే పునీత అల్ఫోన్స్ అమ్మగారికి విశ్రాంతి తీసుకోవటానికి కూడా సమయం ఉండేది కాదంటండి. అంతగా విశ్వాసులు వచ్చి ఆమె ప్రార్థన చేయించుకునేవారట. దీన్ని గ్రహించిన మతశ్రేష్ఠులు కొన్ని గంటలు మాత్రమే రూల్స్ పెట్టారంట. ఈ గంటల్లోనే అల్ఫోన్స్ అమ్మగారిని కలవచ్చు అంటే ఆమె జీవించినప్పుడే ఒక గొప్ప పునీతురాలుగా జీవించింది. ప్రజలు కూడా గుర్తించగలిగారు. అంత పరిశుద్ధురాలుగా ఆమె జీవించింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరికి వీరు ప్రియులకు దేవుని బిడ్డలారా 1946 సంవత్సరంలో జూలై 28వ తారీఖు అంటే ఈ రోజున వారు స్వర్గస్థులు కావటం జరిగింది. అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే ప్రియులారా, అక్టోబర్ 12, 2008వ సంవత్సరంలో పునీత మన పరిశుద్ధ బెనెట్ 16వ పాపు గారు వీరికి పునీత పట్టం కట్టబెట్టడం జరిగింది. గొప్ప పునీతురాలు. భారతీయులంగా మనం ఈ తల్లి జీవిత చరిత్రను ఇంకా తెలుసుకోవాలి. మీరు పర్సనల్ రీడింగ్ చేయండి, గొప్పగా ఉంటుంది. చాలా అద్భుతాలు ఉన్నాయి ఈమె ద్వారా జరిగింది. నేను ఒక 2 సంవత్సరాల క్రితం నేను భరణిజ్ఞానం వెళ్ళా, వారి సమాధిని దర్శించా. నేను చాలా పులకరించిపోయానండి. నేను చాలా సంతోషపడ్డా. నా కోరిక ఆ తల్లి యొక్క సమాధిని దర్శించాలని. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువగా ఈ పునీతురాలు గురించి మాకు చెప్పేవాళ్ళు. గొప్ప పునీతురాలు. ఆ పునీతురాలు యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేయండి దయచేసి. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి స్వస్థతలు వస్తాయి. చాలా శక్తివంతమైన పునీతురాలు. ఈ పునీతురాలు యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకోండి. ఇది దేవుని చిత్తం ప్రియులారా. కొన్నిసార్లు దేవుడు పునీతుల యొక్క శ్రమల ద్వారా లోకాన్ని శుద్ధి చేస్తాడు, పాపులకి మారు మనసునిస్తాడు. కొంతమందికి దేవుడిచ్చినటువంటి పరిచర్య అదే, శ్రమల ద్వారా సువార్త ప్రకటన కొరకై, పాపుల మారు మనసు కొరకై ప్రార్థన, శ్రమలు ప్రార్థన, శ్రమలు ప్రార్థన. పునీత బ్రిజితమ్మ గారు మనం కొన్ని రోజుల క్రితం ధ్యానం చేశాం కదా, జూలై 23వ తారీఖు లేక 24వ తారీఖు పునీత బ్రిజితమ్మ గారు స్వీడన్ దేశ పునీతులు. ఆవిడ కూడా క్రీస్తు శ్రమల ధ్యానములోనే పరిశుద్ధత దాగి ఉంది అని చెప్పారు. పునీత అల్ఫోన్స్ అమ్మ గారు కూడా అదేవిధంగా. మన జీవితంలో కూడా ప్రియులారా, చిన్న పెద్ద శ్రమలు వచ్చినప్పుడు వెంటనే మనం చిన్న వాటికి, మనం ఆధునిక ప్రపంచంలో యూత్ కానీ పెద్దలు కానీ మనం చిన్న శ్రమలు వచ్చిన తట్టుకోలేకపోతున్నాం. మనం దాన్ని దేవునికి సమర్పించుకుందాం. అప్పుడు మనకు శక్తి దొరుకుతుంది, బలం దొరుకుతుంది. మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాల శ్రమలు వచ్చినప్పుడు దేవునికి అర్పించుదాం ప్రియులారా. మనకి మేలు జరుగుతుంది. అది దేవుడు కృపను పంపిస్తాడు మన మీదకి. ఆ శక్తినివ్వమని కూడా వేడుకుందాం. తప్పనిసరిగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు పునీత అల్ఫోన్స్ అమ్మగారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప మేలులు పొందుకోవచ్చు. తలలు వంచి ఆ తల్లి యొక్క పునీత అల్ఫోన్స్ అమ్మగారు భరణజ్ఞానం పునీత అల్ఫోన్స్ అమ్మగారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరిని దీవించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈనాడు గొప్ప పునీతురాలు, శ్రమల ద్వారా పరిశుద్ధతను పొందుకున్నటువంటి నీ యొక్క బిడ్డ పునీత అల్ఫోన్స్ అమ్మగారి యొక్క పండగని, వారి జీవితాన్ని తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కొద్ది సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంత విశ్వాసం ప్రభువా, ఎంత భక్తి. తన శ్రమల్లో కూడా నిన్ను వదలలేదు. తన శ్రమల ద్వారా నిన్ను మహిమపరచింది. తన శ్రమల ద్వారా ఎంతోమంది మారు మనసు కొరకే ప్రార్థన చేసిన గొప్ప పరిశుద్ధురాలు, పునీతురాలు. దేవా, మా జీవితాలలో వచ్చే శ్రమలను చూసి వెంటనే మేము తొందరపడకుండా ఓర్పుతో, ధైర్యంతో అల్ఫోన్స్ అమ్మగారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా అనారోగ్యాలను తీసివేసుకొని పవిత్రంగా జీవించటానికి మాకు శక్తినివ్వండి అయ్యా. లోకం బహుభయంకరంగా ఉంది, పాపముతో నిండిపోయింది. మా శక్తి మాకు చాలదు నాయన, మీ శక్తి మాకు కావాలి. ముఖ్యంగా పవిత్రంగా జీవించే విషయంలో నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకివ్వండి. ముఖ్యంగా ఈనాడు క్లారిస్ట్ సిస్టర్స్ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా
ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నట్టు నీ బిడ్డలందరినీ దీవించయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపండి, పవిత్రాత్మ వరాలతో నింపండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను పునీత అల్ఫోన్స్ అమ్మగారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థత పరచమని వేడుకొనిచున్నాం. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, వివిధ తలంపులు, కోరికలు, ఉద్దేశాలతో మా కొరకే ప్రార్థించండి అని ఈ ప్రార్థనలో ఏకీభవించి తన మనసులో వేడుకుంటున్న బిడ్డలని ఈ క్షణంలో దీవించండి. ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారి ఉద్దేశాలు, తలంపులను మీరు దీవించండి తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా, మరి ముఖ్యంగా ఎవరైతే శ్రమలు పొందుతున్నారో, ఎవరైతే బాధల గుండా వెళుతున్నారో వారికి ధైర్యాన్ని ఇవ్వండి, ప్రోత్సాహాన్ని ఇవ్వండి, బలపరచండి, దృఢపరచండి తండ్రి. మరొకసారి ప్రభువా, నీ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించమని, ముఖ్యంగా ఈ పరిచర్యకు సహాయపడుతున్నా, దోహదపడుతున్నా, తోడుగా ఉంటున్న బిడ్డలందరినీ 30 60 100 దీవించమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. పునీత అల్ఫోన్స్ అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.